హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు స్వాతి ఇన్నోవేషన్స్లో నాదర్గుల్లో చేసిన యొక్క హౌస్లో 2 BHK ఇంటీరియర్స్ చూద్దాము ఒకసారి. ఇది వచ్చేసి నాదర్గుల్ లొకేషన్లో ఉంది. పైన వచ్చేసి టోటల్గా ఫ్లూటెడ్ ప్యానెల్ ఉంది అండ్ సీలింగ్ వచ్చేసి టోటల్ వుడ్ కలర్లో వచ్చేసి ఫ్లూటెడ్ ప్యానెల్ ఉంది. టోటల్ వచ్చేసి హాల్ అండి. హాల్లో మీరు చూస్తే వైట్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ వుడ్ ఫినిషింగ్లో ఇచ్చాము టోటల్గా. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాము బ్లాక్ కలర్లో. లోపల వచ్చేసి టోటల్ కంప్లీట్గా స్టోరేజ్ ఉంది. టోటల్గా స్టోరేజ్ ఉంది. ఇక్కడ మీరు చూస్తే కంప్లీట్ టీవీ యూనిట్ సెటప్ అండి. బట్ మీరు ఇది చూస్తే ఇంత పెద్ద వాల్ అనుకుంటారు, బట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి 2 డోర్స్ కూడా అకామిడేట్ అయి ఉన్నాయి. ఇక్కడ మీకు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏముంది అనేది కూడా మీకు ఇక్కడ తెలీదు. టోటల్ ఇది హిడెన్ డోర్స్ అనమాట. లోపల ఉంది, లోపల 2 బెడ్రూమ్స్ అండ్ కిచెన్ ఉంది. ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్లో ఇంకా గ్లాసెస్ ఒకటి ఫిక్సింగ్ ఉందండి పెండింగ్. ఇది ఒకటి చేయాలి, ఇది ఒకటి క్లోజింగ్ స్టేజ్లో ఉంది. బిఫోర్ దట్ వీడియో మేకింగ్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు హిడెన్ డోర్స్ చూపిస్తాను. గెట్ రెడీ. డోర్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదండి మనకి. మీరు చూస్తే ఇది కంప్లీట్ బెడ్రూమ్ సెటప్ అండి. యాక్చువల్గా వీళ్ళు వచ్చేసి షెల్ఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఈ బెడ్రూమ్లో, కాబట్టి బడ్జెట్ కూడా చాలా తక్కువ అవుతుంది. అండ్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి వుడెన్ అండ్ వైట్ గోల్డ్ స్ట్రక్చర్లో ఇచ్చామండి. టోటల్ హ్యాండిల్స్ కూడా మీరు చూస్తే టోటల్ గోల్డ్ కర్వింగ్ వచ్చి పీవీటీ గోల్డ్ కోటెడ్ అండి. టోటల్గా హ్యాండిల్స్ కూడా వీ నాబ్స్ కానీ ఏవి చూసినా కానీ టోటల్ గోల్డ్ కోటెడ్ అండి. ఇక్కడ టోటల్ నాబ్లో లాఫ్ట్లో వచ్చేసి టోటల్గా బోర్డర్ వచ్చేసి లైట్ వుడెన్ కలర్లో ఇచ్చాము. అండ్ డోర్స్ వచ్చేసి మార్బుల్ షేడ్లో ఉంటుందండి, గోల్డ్ అండ్ మార్బుల్ షేడ్లో ఉంటుంది. అండ్ కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి మన విండో దగ్గర చూస్తే టోటల్గా కవర్ చేస్తాం. టోటల్ విండో కూడా వచ్చేసి టోటల్ ప్యానెల్తో వుడెన్ ప్యానెల్తో కవర్ చేస్తాము. దిస్ ఈజ్ నాట్ వుడ్ అండి, దిస్ పీవీసీ, యూపీవీసీ. బేసికల్గా యూపీవీసీలోనే ఇది టోటల్గా కూడా కవర్ చేస్తాము. యూపీవీసీ వాడడం వల్ల మనకు చెదలు అనేది అసలు రాదండి, 100% చెదలు రాదండి. అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, 100% వాటర్ ప్రూఫ్ ఉంటుంది. మనకు లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. టోటల్గా ఇక్కడ వచ్చేసి పాలిగ్రానైట్ షీట్ యూజ్ చేస్తామండి. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మూత్ సర్ఫేస్ ఉంటుంది ఈ ఏరియాలో. మీరు చూస్తే ఎక్కడైతే బాటమ్ ఫేస్ ఉందో అక్కడ మనము వచ్చేసి పాలిగ్రానైట్ షీట్ యూజ్ చేసాము. అండ్ కమింగ్ టు ఏసీ వెంట్ పైప్ వచ్చేసి కనపడకుండా బయటకు వెళ్ళిపోయిందండి. ఇలాగా టోటల్గా ఒక కవరేజ్ అనేది ఇచ్చాము. యాక్చువల్లీ కస్టమర్ లాస్ట్లో రిక్వెస్ట్ చేశారు, బట్ దానివల్ల కొంచెము డిజైన్ అనేది అప్ అండ్ డౌన్ అయింది. బట్ లాస్ట్లో అయితే కవర్ చేసి దీన్ని ఇలాగా సెటప్ చేసామండి. కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఇక్కడ పక్కనే వచ్చేసి మనము డ్రెస్సింగ్ టేబుల్ అండ్ మిర్రర్ ఇచ్చామండి. మిర్రర్ ఇంకా ఆర్డర్లో ఉంది, రావాలి. ఇక్కడ ప్రొఫైల్ గ్లాస్ మిర్రర్ ఇక్కడ వస్తుందండి. టోటల్గా ఎల్ఈడి మిర్రర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక డోర్ ఇచ్చాము అండ్ లోపల వచ్చేసి ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ స్మాల్ స్టోరేజ్ యూనిట్ అండ్ ఒక డోర్ ఇచ్చాము. లోపల వచ్చేసి మీకు షెల్ఫ్స్ కానీ ఇవి కానీ మీరు చూడొచ్చు. ఓకే, కంప్లీట్ సెటప్ అండి. విత్ గ్లాస్ ఉంది ఆల్రెడీ. సో ఓపెన్ గ్లాస్ పెట్టాము అనమాట, ఏమన్నా కావాల్సిన ఈజీగా కనపడడానికి అని చెప్పేసి ఓపెన్ గ్లాస్ పెట్టాము. నెక్స్ట్ ఇది వచ్చేసి అదర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో వచ్చేసి మనం చూస్తే ఇక్కడ వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్, బట్ పైన మీరు లాఫ్ట్లో చూస్తే బోర్డర్ అనేది లేదు. ఇక్కడ వితౌట్ బోర్డర్ ఇచ్చాము కాబట్టి ఇట్లా ప్లెయిన్గా కనబడుతుంది. సేమ్ కలర్ కాంబినేషన్. ఈ రెండు కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అంటే 2 బెడ్రూమ్స్ కూడా సేమ్గా కనబడుతుంది. మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది అనమాట. ఈ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఇది కొంచెం పెద్దగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఇందులో వచ్చింది. ఇక్కడ వచ్చేసి 2 డ్రాస్ అండ్ 2 డోర్స్ ఇచ్చాము. కింద వచ్చేసి కంప్లీట్ స్టోరేజ్ ఉంది. అండ్ రైట్ సైడ్లో కూడా వచ్చేసి మీకు స్టోరేజ్ ఉంది. అండ్ పైన వచ్చేసి జస్ట్ ఫ్లూటెడ్ ప్యానెల్తో ఇట్లా కవర్ చేసామండి. ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి. ఓకే, టోటల్గా ఫుల్ కవరేజ్ అయిపోయిందండి.